Hello everyone. So this is the class 1.1 module 1 of strength of materials అండి. సో మాడ్యూల్ 1లో మనం ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసుకుంటామంటే సింపుల్ స్ట్రెస్, సింపుల్ స్ట్రెయిన్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్ గురించి, స్ట్రెస్ అండ్ డయాగ్రామ్ ఫర్ డక్టైల్ మెటీరియల్స్, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటి, అల్టిమేట్ స్ట్రెంత్ అంటే ఏంటి, వర్కింగ్ స్ట్రెంత్ అంటే ఏంటి, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, పాయిజన్స్ రేషియో, డిఫార్మేషన్స్, వాల్యూమ్ చేంజెస్, రిలేషన్ బిట్వీన్ ఎలాస్టిక్ కాన్స్టెంట్, హుక్స్ లా, కాంపౌండ్ రాడ్స్, టెంపరేచర్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్ ఎనర్జీ అండ్ ఇంపాక్ట్ లోడింగ్ అని ఈ కాన్సెప్ట్స్ గురించి మనం మాడ్యూల్ 1లో డిస్కస్ చేసుకుంటామండి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో. సో ఫస్ట్ టాపిక్ సింపుల్ స్ట్రెస్ అండ్ సింపుల్ స్ట్రెయిన్ గురించి తెలుసుకుందాం ఈ మాడ్యూల్ 1లో, ఈ క్లాస్ 1.1లో. సో సింపుల్ స్ట్రెస్ అండ్ సింపుల్ స్ట్రెయిన్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దామండి. నేను ఏం చేస్తున్నానంటే ఒక బార్ తీసుకుంటున్నాను, యూనియాక్సిల్ బార్ తీసుకుంటున్నాను. యూనియాక్సిల్ బార్ అంటే దీనికి లెంత్ అనేది మెయిన్ క్రైటీరియా, విడ్త్ కానీ థిక్నెస్ కానీ చాలా తక్కువ ఉంటాయి. ఇది నేను తీసుకుంటాను, ఈ బార్ తీసుకుని దానికి టెన్సైల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. టెన్సైల్ ఫోర్స్ అంటే ఏంటంటే ఇది బార్ ఉందనుకోండి, బార్ యొక్క సెంట్రల్ యాక్సిస్ ఇది, ఆ యాక్సిస్ గుండా అవుట్వర్డ్ది బార్ అప్లై చేస్తే దాన్ని ఏమంటే పుల్లింగ్ అనమాట. పుల్లింగ్ చేసే ఫోర్స్ అప్లై చేస్తే దాన్ని టెన్సైల్ ఫోర్స్ అంటారు. కంప్రెసివ్ అంటే ఏంటంటే ఇన్వర్డ్ ఈ డైరెక్షన్ అప్లై చేస్తే దాన్ని మనం కంప్రెసివ్ ఫోర్స్ అని చెప్పేసి అంటాము. సో ఇది ఈ విధంగా టెన్సైల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసినప్పుడు సెట్ అండ్ లిమిట్ వరకు ఈ బార్ అనేది ఈ ఫోర్స్ని బేర్ చేయగలుగుతుంది. అంటే దీనికి ఈ పిఎన్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో సమ్ ఫోర్స్ ఇంటర్నల్గా ఇండ్యూస్ చేసుకుంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఫోర్స్ అనమాట. సో దేనికైనా ఒక మెటీరియల్కి స్ట్రెంత్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ వరకు ఉంటుంది. అంటే సపోజ్ ఈ మెటీరియల్ ఉందనుకోండి, దీనికి స్ట్రెంత్ ఓన్లీ 10 న్యూటన్ వరకు మాత్రమే ఇది బేర్ చేయగలదు అనుకోండి. సో అప్ టు దట్ 10 న్యూటన్ వరకు ఇది బేర్ చేయగలుగుతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే ఈ బాడీలో డిఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో నేను ఈ పిఎన్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు అప్ టు సర్టన్ లిమిట్ అనేది ఈ బార్ దాన్ని బేర్ చేయగలుగుతుంది, ఆ పిఎన్ ఫోర్స్ని. ఆఫ్టర్ దట్ ఇది ఏమవుతుంది, డిఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే దాని స్ట్రెంత్ బేరింగ్ లిమిట్ దాటిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిఫార్మేషన్ వస్తుంది. సో ఇనీషియల్గా ఎల్ అనే లెంత్ ఉన్న బార్ పిఎన్ ఫోర్స్ వల్ల డిఫార్మేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది డెల్టా ఎల్ లెంత్ అనేది డిఫార్మేషన్ వస్తుంది అనమాట. సో దిస్ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు డిఫార్మేషన్ అనమాట. అంటే ఇనీషియల్గా ఈ బార్లో ఏ అండ్ బి అనే ఫైబర్స్ ఉన్నాయి. ఈ ఫైబర్స్ అనేవి ఆఫ్టర్ అప్లయింగ్ పి అనే లోడ్ తర్వాత ఏమవుతుందంటే ఏ డాష్ బి డాష్ అని చెప్పేసి ఈ విధంగా మూవ్ అయినాయి అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ టెన్సైల్ ఫోర్స్ కాన్సెప్ట్ అండి. కంప్రెసివ్ ఫోర్స్ అంటే ఏం చేస్తామంటే మనం ఆపోజిట్ డైరెక్షన్లో పి అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్టుగా తీసుకుంటాము. సో సింపుల్ స్ట్రెస్, సింపుల్ స్ట్రెయిన్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఈ విధంగా టెన్సైల్ కానీ కంప్రెసివ్ ఫోర్స్ కానీ మనం అప్లై చేసినప్పుడు వన్ డైరెక్షన్లో అవి లోపల బాడీ లోపల ఏ విధంగా రెసిస్టెన్స్ ఫోర్స్ ఫామ్ అవుతుంది, ఏ సెక్షన్ దగ్గర ఎంత ఫామ్ అవుతుంది, ఇదంతా అనాలిసిస్ చేసి చెప్పేవే సింపుల్ స్ట్రెస్ అండ్ సింపుల్ స్ట్రెయిన్ కాన్సెప్ట్ అండి. సో ఈ అనాలిసిస్ మొత్తం అంటే ఈ పిఎన్ ఫోర్స్ని మనం బేర్ చేయడానికి లోపల ఇంటర్నల్గా ఒక ఫోర్స్, రెసిస్టెన్స్ ఫోర్స్ ఇండ్యూస్ అవుతుంది కదా. సో ఆ ఇండ్యూస్ అయిన ఫోర్స్ని ఎక్కడ ఏ సెక్షన్ దగ్గర ఏ పాయింట్ దగ్గర ఎంత ఇండ్యూస్ అయిందని చెప్పి కాన్సెప్టే సింపుల్ స్ట్రెస్ అండ్ సింపుల్ స్ట్రెయిన్. అండ్ దాన్ని అనాలిసిస్కి మనం ఏం యూజ్ చేస్తామంటే మెథడ్ ఆఫ్ సెక్షన్స్ అనే కాన్సెప్ట్ని మనము యూజ్ చేస్తామన్నమాట. మెథడ్ ఆఫ్ సెక్షన్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే సపోజ్ నాకు ఈ పాయింట్ దగ్గర నాకు స్ట్రెస్ ఎంత ఇండ్యూస్ అయిందో కావాలి. స్ట్రెస్ ఎంత ఇండ్యూస్ అయిందో కావాలంటే ఏం చేస్తానంటే నేను ఈ పాయింట్ నుంచి ఎక్స్ అనే సెక్షన్ దగ్గర ఎక్స్ అనే డిస్టెన్స్లో ఒక సెక్షన్ తీసుకుంటున్నాను. ఈ సెక్షన్ నేను ఏమనుకుంటానంటే ఏఏ సెక్షన్ అనుకుంటాము. సో ఏఏ సెక్షన్ దగ్గర ఈ బాడీ నేను ఏం చేస్తానంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. సో ఈ బార్ తీసుకున్నప్పుడు నేను ఈ బార్కి ఇక్కడ నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్లో ఒక సెక్షన్ తీసుకుంటున్నా పిఎన్ ఫోర్స్ అప్లై చేస్తూ. అప్పుడు ఈ సెక్షన్ దగ్గర ఇలా ఈ విధంగా సెక్షన్ తీసుకున్నప్పుడు ఇది 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఇది పార్ట్ 1, పార్ట్ 2 డివైడ్ చేసినప్పుడు ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఏదైనా ఒక ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఒక సర్టెన్ లిమిట్ వరకు ఏమవుతుందంటే ఇంటర్నల్గా ఒక ఫోర్స్ ఇండ్యూస్ అవుతుంది. ఆ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఈ ఎక్స్టర్నల్గా అప్లై చేసిన ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో రెసిస్టెన్స్ ఇస్తుంది. అంటే ఆ రెసిస్టెన్స్ పాయింట్ ఎక్కడి వరకు ఉంటుంది, మ్యాక్సిమం రెసిస్టెన్స్ పాయింట్ నథింగ్ బట్ ఏమవుతుందంటే ఆ మెటీరియల్ యొక్క స్ట్రెంత్ పాయింట్ అనమాట. అంటే ఒక మెటీరియల్ తీసుకున్నాం అనుకోండి, ఆ మెటీరియల్కి మ్యాక్సిమం 10 న్యూటన్ వరకు బేర్ చేయగలుగుతుంది అనుకోండి. అటు 10 న్యూటన్ వరకు అంటే సపోజ్ ఇది పిఎన్ ఫోర్స్ 10 న్యూటన్ ఇచ్చే వరకు ఇది బేర్ చేయగలుగుతుంది. ఒకవేళ
ఈ పి అనే ఫోర్సు 11 న్యూటన్ అనుకోండి, అంటే దీని యొక్క స్ట్రెంత్ 10 న్యూటనే కదా. 11 న్యూటన్ ఇచ్చేసరికి ఏమవుతుందంటే ఇంక ఇది రెసిస్ట్ చేయలేదు. రెసిస్ట్ చేయలేదు. నెక్స్ట్ నుంచి ఏం స్టార్ట్ అవుతుందంటే నెక్స్ట్ డిఫార్మేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఒక సర్టెన్ లిమిట్ వరకు ఆపోజిట్ డైరెక్షన్లో ఇంటర్నల్గా ఒక రెసిస్టెన్స్ ఫోర్స్ ఇండ్యూస్ అవుతుంది. ఆ సర్టెన్ లిమిట్ దాటిన తర్వాత ఏమవుతుందంటే బాడీలో డిఫార్మేషన్ అవుతుందన్నమాట, స్టార్ట్ అవుతుంది. సో ఏ లిమిట్ వరకు అయితే బాడీలో, ఎంత లిమిట్ వరకు అయితే, ఏ పాయింట్ వరకు అయితే బాడీలో ఇంటర్నల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో, ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇండ్యూస్ అవుతుందో దాన్ని మనము స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా. సో ఈ మెటీరియల్ తీసుకుందామండి. ఈ మెటీరియల్ని కట్ చేసినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో పార్ట్ 1 పార్ట్ 2 వచ్చినాయి కదా. సో పి అనే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎఫ్ అనేది ఇంటర్నల్గా ఇండ్యూస్ అవుతుంది. ఈ పార్ట్లోనూ అదేవిధంగా ఈ పార్ట్లో కూడా ఇండ్యూస్ అవుతుంది అనమాట. ఇందులో ఏమవుతుందంటే మెటీరియల్ అనేది డిఫార్మ్ అవుతుంది కానీ స్టాటిక్గానే ఉంటుంది, రెస్ట్లోనే ఉంటుంది, కానీ మెటీరియల్ డిఫార్మ్ అవుతుంది కానీ మూవ్ అవ్వట్లేదు మెటీరియల్. ఓకేనా. సో మనం ఇక్కడ ఏం అప్లై చేస్తున్నామంటే ఇది ఓన్లీ మన ఫోర్సెస్ ఎక్స్ డైరెక్షన్లో ఇచ్చాం కాబట్టి సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ 0 అప్లై చేస్తే ఈ పాయింట్ తీసుకున్నాం. ఈ పార్ట్ తీసుకుంటే -p + f = 0 అయింది. p = f అవుతుంది. ఎక్కడి వరకు ఆర్ వైస్ వర్సా ఎఫ్ ఈక్వల్ టు పి అవుతుంది. ఎఫ్ ఈక్వల్ టు పి అవుతుంది. ఎప్పటి వరకు ఎఫ్ ఈక్వల్ టు పి అనేది దీని స్ట్రెంత్ పాయింట్ వరకు, అంటే మెటీరియల్ యొక్క స్ట్రెంత్ పాయింట్ వరకు ఎఫ్ ఈక్వల్ టు పి అవుతుంది అనమాట. ఈ మెటీరియల్ యొక్క స్ట్రెంత్ పాయింట్ దాటేసిన తర్వాత, అంటే మెటీరియల్ యొక్క స్ట్రెంత్ పాయింట్ 10 న్యూటన్స్ అనుకోండి, దీని మించి మనం 10.1 న్యూటన్ ఫోర్స్ ఇచ్చినా కూడా ఏమవుతుందంటే మెటీరియల్ అనేది డిఫార్మేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఏ పాయింట్ వరకు అయితే అది బేర్ చేయగలుగుతుంది మెటీరియల్, దాని మెటీరియల్ యొక్క మ్యాక్సిమం స్ట్రెస్ ఆర్ ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా. సో నేను ఏం చేస్తున్నానంటే క్రాస్ సెక్షన్ ఇక్కడ తీసుకున్నాను కదా, ఇక్కడ మనకి స్ట్రెస్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్ దట్ పాయింట్, సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ డివైడెడ్ బై యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ స్ట్రెస్ అట్ దట్ పాయింట్ అని చెప్పి మనం అంటాం అనమాట. అండ్ దాన్ని సిగ్మాతో డినోట్ చేస్తాము. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఏమో ఎఫ్ అవుతుంది, ఏ అంటే యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా అనమాట. సపోజు నేను ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఈ విధంగా ఎఫ్ అనేది ఫోర్స్ అప్లై చేసినప్పుడు పి అనే ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు ఒక సర్టెన్ లిమిట్ దాటేసిన తర్వాత మెటీరియల్ అనేది డిఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే దీని స్ట్రెంత్కి మించిన లోడ్ అనేది మనం అప్లై చేస్తామనుకోండి, అప్పుడు ఏమవుతుంది మెటీరియల్ యొక్క డిఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. డిఫార్మేషన్ స్టార్ట్ అయినప్పుడు సపోజ్ ఇది డక్టైల్ మెటీరియల్ అనుకోండి, దాని డిఫార్మేషన్ ఎలా వస్తుంది, ఈ విధంగా మీరు ఆల్రెడీ చదువుకుంటారు, కప్ అండ్ కోన్ మెథడ్ అని చెప్పేసి, కప్ అండ్ కోన్ అని చెప్పేసి అంటారు కదా. సో ఇక్కడ డయామీటర్ తక్కువ ఉంటుంది, ఇక్కడ డయామీటర్ ఎక్కువ ఉంటుంది, ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో అప్పుడు మనకి స్ట్రెస్ అనేది డిఫరెంట్ పాయింట్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఎందుకంటే స్ట్రెస్ ఈక్వల్ టు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్ డివైడెడ్ బై యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా కదా. సో ఇక్కడ మనం సపోజ్ ఈ పార్ట్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ ఈ పార్ట్ తీసుకున్నాం అనుకోండి, ఈ పార్ట్ మొత్తంలో ఇక్కడ డయామీటర్ అనేది తక్కువగా ఉంటుంది. సో డయామీటర్ తక్కువగా ఉంటుందంటే డినామినేటర్ తక్కువగా ఉంటుంది. డినామినేటర్ తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ వాల్యూ సిగ్మా 1 అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడతో పోల్చుకుంటే ఇక్కడ డయామీటర్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు దీని ఏరియా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడతో పోల్చుకుంటే ఇక్కడ ఈ పార్ట్లో ఈ డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. డినామినేటర్ ఎక్కువ ఉందంటే ఈ టోటల్ వాల్యూ ఏమవుతుంది, సిగ్మా 1తో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది. సో సిగ్మా 2 అంటే చూసారు కదా, అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా మీద కూడా డిపెండ్ అయ్యి మారుతూ ఉంటుంది. చూసారు కదా. సో ఇక్కడ మీకు సిగ్మా 1 అనేది ఎక్కువ ఉంటుంది, ఇక్కడ సిగ్మా 2 అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డయామీటర్ ఎక్కువ ఉందంటే డినామినేటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఫ్యాక్టర్ వాల్యూ తగ్గుతుంది. ఇక్కడ డయామీటర్ తక్కువ ఉంటుంది, డయామీటర్ తక్కువ ఉందంటే ఈ ఫ్యాక్షన్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ సిగ్మా 1 అనేది సిగ్మా 2 కన్నా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం స్ట్రెస్ ఎక్కడ వస్తుంది మెటీరియల్కి, మ్యాక్సిమం స్ట్రెస్ ఇక్కడ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ఈ ఫార్ములాను ఉపయోగించి మనము సింపుల్ స్ట్రెస్ని ఫైండ్ అవుట్ చేస్తాము, టెన్సైల్ కండిషన్లో అయినా సరే, కంప్రెసివ్ కండిషన్లో అయినా. సో సింపుల్ స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఒక మెటీరియల్కి యూనియాక్సిల్ డైరెక్షన్ అంటే ఓన్లీ వన్ డైరెక్షన్లో ఇచ్చినప్పుడు దాని స్ట్రెస్సెస్ ఒక్కో సెక్షన్ దగ్గర ఏ విధంగా ఉంటాయి, ఎలా ఫైండ్ అవుట్ చేసేది సింపుల్ స్ట్రెస్ అండ్ సింపుల్ స్ట్రెయిన్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ స్ట్రెస్. సింపుల్ స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏమనుకున్నాం, ఫోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై యూనిట్ క్రాస్ సెక్షన్ ఏరియా అని చెప్పి మనం అనుకున్నాము. దీని యొక్క యూనిట్స్ ఏంటంటే, యూనిట్స్ చూస్తే ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్, దీని యొక్క యూనిట్ ఎన్. యూనిట్ క్రాస్ సెక్షన్ ఏరియా యూనిట్స్ ఏంటి, ఏరియా యూనిట్స్ మీటర్ స్క్వేర్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ యూనిట్స్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని మనం ఏమంటామంటే పాస్కల్స్ అంటాం. సో స్ట్రెస్ యొక్క యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అద్ద పాస్కల్స్ అని చెప్పేసి మనం అంటాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది స్ట్రెస్ అనమాట. స్ట్రెయిన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఇనీషియల్గా ఈ ఫోర్స్ అప్లై చేసినప్పుడు పి అనే ఫోర్స్ అప్లై చేసాము, దీని మెటీరియల్ స్ట్రెంత్ కానీ ఎక్కువ ఫోర్స్ అప్లై చేసినప్పుడు బియాండ్ ఈ మెటీరియల్ స్ట్రెంత్కి బియాండ్ అప్లై చేసినప్పుడు మనకి బాడీలో డిఫార్మేషన్ వస్తుంది కదా. సో ఆ డిఫార్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుందంటే స్ట్రెయిన్ అవుతుంది. స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ ద డిఫార్మేషన్ డివైడెడ్ బై ఇనిషియల్ లెంత్. సో ఈ మెటీరియల్ తీసుకున్నాము,
ఇది డిఫార్మేషన్ అయింది. ఇనీషియల్గా దీని లెంత్ ఎల్ అండి. ఇది డిఫార్మేషన్ అయినప్పుడు టోటల్ డిఫార్మేషన్ ఎంత అవుతుంది, డెల్టా ఎల్ డివైడెడ్ బై ఒరిజినల్ లెంత్ ఎంత, ఒరిజినల్ లెంత్ ఎల్. సో స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు డిఫార్మేషన్ డివైడెడ్ బై లెంత్. ఓకేనా. దాని యొక్క యూనిట్స్ ఏమవుతాయంటే డిఫార్మేషన్ యొక్క యూనిట్స్ మీటర్, అదేవిధంగా లెంత్ యొక్క యూనిట్స్ కూడా మీటర్. సో M/M ఏమవుతుంది, స్ట్రెయిన్ 1 అవుతుంది, 0 అదే M/M ఈక్వల్ టు 1. సో స్ట్రెయిన్ అనేది యూనిట్లెస్ క్వాంటిటీ. సో స్ట్రెయిన్ ఒకసారి మీకు డిఫైన్ చేసి చూపిస్తాను. ఇనిషియల్గా ఒక బార్ ఉంది, దానికి P లెంత్ ఎల్ అండి. దానికి P అని ఎక్స్టర్నల్ ఫోర్స్ P అప్లై చేసినప్పుడు, సో P అప్లై చేసిన తర్వాత అది డిఫార్మేషన్ వచ్చింది. ఆ డిఫార్మేషన్ ఇస్ నథింగ్ బట్ డెల్టా ఎల్. సో స్ట్రెయిన్ ఈక్వల్ టు డిఫార్మేషన్ టు ద ఒరిజినల్ లెంత్. డిఫార్మేషన్ డెల్టా ఎల్ అనుకుంటే ఒరిజినల్ లెంత్ ఎల్. సో ఇది దీని యొక్క యూనిట్స్ చూసుకుంటే డిఫార్మేషన్కి మీటర్స్ యూనిట్స్, అదేవిధంగా దీనికి కూడా మీటర్స్. సో టోటల్లీ స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్లెస్ క్వాంటిటీ అనమాట. ఓకేనా. దీనికి ఏ యూనిట్స్ ఉండవు. మనం సింపుల్ స్ట్రెయిన్ అని చెప్పి అంటాం. అంటే ఓన్లీ వన్ డైరెక్షన్లో మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు వచ్చే స్ట్రెయిన్ మనము స్ట్రెయిన్ ఆర్ ద సింపుల్ స్ట్రెయిన్ అని చెప్పేసి అంటాము. ఓకే. నెక్స్ట్ మనం స్ట్రెస్ అంటే బేసిక్ స్ట్రెస్ అంటే ఏంటి చూసాము, స్ట్రెయిన్ అంటే ఏం చూసాము. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే స్ట్రెస్సెస్లో టైప్స్ అంటే చూద్దాము. సో స్ట్రెస్సెస్లో టైప్స్ అనేది ఏంటో తెలుసుకునే ముందు మన స్ట్రెస్ అనేది ఏ టైప్ ఆఫ్ క్వాంటిటీ అంటే జనరల్గా మనకి వెక్టర్ క్వాంటిటీ, స్కేలార్ క్వాంటిటీ అని చెప్పి ఉంటాయి కదా. సో స్ట్రెస్ అనేది ఏ క్వాంటిటీలో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి స్కేలార్ క్వాంటిటీ అనుకోండి. స్కేలార్ క్వాంటిటీ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే దాన్ని మనం స్కేలార్ క్వాంటిటీ అంటాం. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి, లెంత్ అనేది ఏ డైరెక్షన్లో చూసినా కూడా సేమ్ వాల్యూ వస్తుంది కదా. సో స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. సో ఇండిపెండెంట్ ఆఫ్ ది డైరెక్షన్. నెక్స్ట్ వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంటంటే దానికి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ కూడా ఉంటుంది. సపోజ్ ఫోర్స్ ఉందనుకోండి, ఫోర్స్ అనేది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ ఆర్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ అంటే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఆ డైరెక్షన్స్ బట్టి దాని యాక్షన్ అనేది మారిపోతుంది. కాబట్టి ఫోర్స్ అనేది వెక్టర్ క్వాంటిటీ అవుతుంది అనమాట. వెలాసిటీ ఇవన్నీ కూడా అంటే ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి, మనం ఒకవేళ ఆ డైరెక్షన్స్ మెన్షన్ చేయకపోతే ఏమవుతుందంటే దాని యొక్క ఫంక్షనింగ్, దాని యొక్క ఎఫెక్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఏమవుతాయంటే మూమెంట్, ఫోర్స్ ఇవన్నీ కూడా వెక్టర్ క్వాంటిటీస్ అవుతాయి. లెంత్, వెయిట్, లెంత్, మాస్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే స్కేలార్ క్వాంటిటీస్ అవుతాయి అనమాట. బట్ స్ట్రెస్ అనేది ఏమవుతుందంటే ఇది నైదర్ స్కేలార్ నార్ వెక్టర్. దిస్ ఈజ్ సింప్లీ టెన్సర్ క్వాంటిటీ అనమాట. సో టెన్సర్ క్వాంటిటీ అంటే ఏంటంటే వెక్టర్ క్వాంటిటీ అంటే మనకి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది. వీటితో పాటు ఇన్ అడిషన్ ప్లేన్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంటుంది. దాన్ని మనం ఏమంటారంటే టెన్సర్ క్వాంటిటీ అంటారు. సో స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ దే టెన్సర్ క్వాంటిటీ విచ్ ఈస్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ అండ్ ప్లేన్. సో ఈ ప్లేన్ ఆఫ్ యాక్షన్ బట్టి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఉన్నాయి. అంటే లాంగిట్యూడినల్ ప్లేన్లో యాక్ట్ అవుతే ఏ విధంగా స్ట్రెస్ ఉంటుంది, ట్రాన్స్వర్స్ ప్లేన్లో యాక్ట్ అవుతే ఏ విధమైన స్ట్రెస్ ఉంటుంది. సో అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ టెన్సర్ కాన్సెప్ట్ బట్టి మనం కైండ్ ఆఫ్ స్ట్రెస్సెస్ని మనము తెలుసుకుందాము. ఓకే. టైప్స్ ఆఫ్ స్ట్రెస్ గురించి తెలుసుకునే ముందు మనము యాక్సిస్ గురించి డిస్కస్ చేద్దామండి. 2 టైప్ ఆఫ్ యాక్సిసెస్ ఉంటాయి. ఒకటేమో లాంగిట్యూడినల్ యాక్సిస్ అండ్ ఇంకొకటేమో లాటరల్ యాక్సిస్ అండి. సో లాంగిట్యూడినల్ యాక్సిస్ అంటే ఏంటంటే ఎలాంగ్ ది యాక్సిస్ ఒక బాడీ ఉందనుకోండి. సపోజ్ ఈ బార్ ఉంది. ఈ బార్కి యాక్సిస్ ఎలా ఉంటుంది, మధ్యలో ఈ విధంగా యాక్సిస్ ఉంటుంది సెంటర్లో. సో ఎలాంగ్ దిస్ ఉండేది ఏమవుతుందంటే లాంగిట్యూడినల్ యాక్సిస్ అవుతుంది అనమాట. అండ్ అదేవిధంగా ఈ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఇంకొక యాక్సిస్ ఉంటుంది. ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా ఉండే యాక్సిస్ని ఏమంటారంటే మనం లాటరల్ ఆర్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాము. సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనుకోండి, జెడ్ యాక్సిస్ ఇది నథింగ్ బట్ ది లాటరల్ ఆర్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ అని చెప్పేసి మనం అంటాము. దీన్ని ఉపయోగించి మనం క్లాసిఫై చేస్తాము స్ట్రెస్సెస్ని. ఈ ప్లేన్ అండ్ యాక్సిస్ వీటిని ఉపయోగించి మనం స్ట్రెస్సెస్ని మనం క్లాసిఫై చేస్తామండి. సో లాంగిట్యూడినల్ యాక్సిస్ని ఇంకొకలా కూడా చెప్తాం, లాంగెస్ట్ డైమెన్షన్ లైస్ ఇన్ దిస్ యాక్షన్. సో ఇది ఉందనుకోండి బార్, దీనికి లెంత్ ఎక్కువ ఉంటుంది. మిగతా 2 డైమెన్షన్స్తో పోల్చుకుంటే లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో లాంగెస్ట్ డైమెన్షన్ ఏమవుతుంది, లెంత్ అవుతుంది. ఆ లెంత్ అనేది ఈ లాంగిట్యూడినల్ యాక్సిస్లో లై అవుతుందని సింపుల్గా చెప్తాం అనమాట. సో మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే నార్మల్ స్ట్రెస్ అని చెప్పి కన్సిడర్ చేద్దాం. సో నార్మల్ స్ట్రెస్ అంటే సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే ఒక బాడీ తీసుకున్నాను, దానికి ఒక ఆబ్లిక్గా ఒక సెక్షన్ కన్సిడర్ చేస్తున్నాను. ఈ విధంగా సెక్షన్ కట్ చేస్తున్నాను, ఎక్స్ సెక్షన్. అది ఈ హార్జెంటల్తో థీటా అనే యాంగిల్ చేస్తుంది అనమాట. సో నార్మల్ స్ట్రెస్ అంటే ఏంటంటే స్ట్రెస్ దట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ కన్సిడర్డ్. సో ఈ ఆబ్లిక్ సెక్షన్ తీసుకుంటే నాకు ఈ విధంగా ఇలా వచ్చింది. సో ఈ ఆబ్లిక్ సెక్షన్కి పర్పెండిక్యులర్గా ఉండే స్ట్రెస్ని మనం ఏమంటామంటే నార్మల్ స్ట్రెస్ అంటాం. స్ట్రెస్ దట్ ఈజ్ నార్మల్ టు ఆర్ ద పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ కన్సిడర్డ్ ఈజ్ నథింగ్ బట్ ద నార్మల్ స్ట్రెస్ అని చెప్పి అంటాము.
నెక్స్ట్ దీని నుంచే మనకి లాంగిట్యూడినల్ స్ట్రెస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఏంటంటే నేను ఇక్కడ ఈ సెక్షన్ అది ఆబ్లిక్లో తీసుకున్నాను, ఇలా కాకుండా స్ట్రైట్గా తీసుకున్నాను అంటే 90 డిగ్రీస్లో తీసుకున్నాను అనుకోండి. థీటా అనేది 90 డిగ్రీస్లో తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ వచ్చే ఏరియా ఉంటుంది కదా, ఇక్కడ వచ్చే ఏరియా ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది ఏరియా. ఈ బార్ యొక్క ఏరియా ఈ విధంగా ఉంటుంది అనుకోండి, క్రాస్ సెక్షనల్ ఏరియా అవుతుంది. ఇది క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే ఈ విధంగా స్ట్రైట్గా తీసుకున్నప్పుడు సెక్షన్ అనేది వర్టికల్గా ఇక్కడ ఒక క్రాస్ సెక్షన్ ఉంటుంది. ఈ క్రాస్ సెక్షన్కి నార్మల్గా ఆర్ పర్పెండిక్యులర్గా వచ్చే స్ట్రెస్ని మనం ఏమంటామంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అని అంటాము. ఓకేనా. సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ స్ట్రెస్ పర్పెండిక్యులర్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా. క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే అర్థం ఏంటండి, ఈ అంటే మనము పర్పెండిక్యులర్ టు యాక్సిస్, ఇది లాంగిట్యూడినల్ యాక్సిస్ కదా, లాంగిట్యూడినల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా క్రాస్ సెక్షన్ తీసుకుంటాం కదా, సో దాన్ని మనం క్రాస్ సెక్షన్ అని చెప్పేసి అంటాము. ఆ క్రాస్ సెక్షన్కి పర్పెండిక్యులర్ ఆర్ నార్మల్గా ఉండే స్ట్రెస్ని మనం ఏమంటామంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అని చెప్పేసి అంటాము. ఈ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అనేది ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, ఎందుకంటే స్ట్రెస్ ఈ డైరెక్షన్లో ఉంటుంది ఈ విధంగా, అదేవిధంగా లాంగిట్యూడినల్ యాక్సిస్ కూడా ఈ డైరెక్షన్లోనే ఉంటుంది కదా. సో మనకి లాంగిట్యూడినల్ స్ట్రెస్ లైస్ ఇన్ ద లాంగిట్యూడినల్ యాక్సిస్ అని చెప్పి మనం కూడా చెప్తాము. 2 రకాలుగా దీన్ని డిఫైన్ చేస్తాం. స్ట్రెస్ పర్పెండిక్యులర్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆర్ ద స్ట్రెస్ ఎలా ఉందో లాంగిట్యూడినల్ యాక్సిస్ నథింగ్ బట్ ద లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం అనమాట. సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ బట్టి మనం ఇందాక ఫస్ట్లో స్టడీ చేస్తాం, టెన్సైల్ కాంప్రెషన్ అని చెప్పి వస్తుంది కదా, అది మనం స్టడీ చేస్తాము. ఓకే. సో లాంగిట్యూడినల్ యాక్సిస్ అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్లో ఉండే టైప్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నార్మల్, ఇంకోటి కంప్రెసివ్ అనమాట. ఒకవేళ మనం అప్లై చేసే ఫోర్స్ అనేది టెన్సైల్ నేచర్లో ఉంటుందని టెన్సైల్ స్ట్రెస్ అంటాము. ఒకవేళ మనం అప్లై చేసే ఫోర్స్ అనేది కంప్రెసివ్ డైరెక్షన్లో ఉంటుందని కంప్రెసివ్ స్ట్రెస్ అని చెప్పేసి అంటాము. సో నార్మల్ స్ట్రెస్లో ఒక స్ట్రెస్ లాంగిట్యూడినల్ స్ట్రెస్, అండ్ కంప్రెసివ్ అండ్ టెన్సైల్ స్ట్రెస్ ఈ 2 కూడా లాంగిట్యూడినల్ స్ట్రెస్లో ఒక పార్ట్. సో నార్మల్ స్ట్రెస్, టెన్సైల్ స్ట్రెస్ అండ్ కంప్రెసివ్ స్ట్రెస్ ఆర్ నథింగ్ బట్ ద నార్మల్ స్ట్రెస్సెస్. ఓకేనా. అంటే ప్లేన్ మనం కటింగ్ చేసే ప్లేన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ కటింగ్ సెక్షన్ అనేది 90 డిగ్రీస్లో ఉంటే కనుక అప్పుడు మనకు వచ్చే స్ట్రెస్సెస్ నార్మల్ స్ట్రెస్సెస్. సో ఒకవేళ మనకు ఫోర్స్ అనేది పుల్లింగ్లో ఉంటే టెన్సైల్ స్ట్రెస్, పుషింగ్లో ఉంటే కనుక కంప్రెసివ్ స్ట్రెస్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద నార్మల్ స్ట్రెస్. నెక్స్ట్ మనం ట్రాన్స్ఫర్ స్ట్రెస్ గురించి తెలుసుకుందాము. సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది నార్మల్ స్ట్రెస్. ఓకేనా. ఈ ఆబ్లిక్ అనేది ఇలా వర్టికల్గా ఉంటే మనకు వచ్చే స్ట్రెస్ అనేవి లాంగిట్యూడినల్ స్ట్రెస్సెస్. ఓకేనా. సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ ద నార్మల్ స్ట్రెస్. అండ్ టెన్సైల్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్ అనేవి లాంగిట్యూడినల్ స్ట్రెస్లో ఒక పార్ట్. సో ఏదైనా ఒక బాడీ తీసుకుని పి అనే ఫోర్సు అంటే టెన్సైల్ పుల్లింగ్ ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు వచ్చే స్ట్రెస్ ఏమవుతుందంటే టెన్సైల్ స్ట్రెస్ అవుతుంది. అలా కాకుండా మనం ఆపోజిట్ డైరెక్షన్లో పి అనే ఫోర్స్ అప్లై చేసినప్పుడు కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేస్తాం కదా, అప్పుడు వచ్చే స్ట్రెస్ ఏమవుతుందంటే కంప్రెసివ్ స్ట్రెస్ అని చెప్పేసి అంటాము. టెన్సైల్ స్ట్రెసెస్ అనేవి ఎప్పుడు కూడా పాజిటివ్ అవుతాయి, కంప్రెసివ్ స్ట్రెస్ ఎప్పుడు కూడా నెగిటివ్ అవుతాయి. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. టెన్సైల్ అంటే పుల్లింగ్, లాగితే పాజిటివ్, పుషింగ్ అంటే కంప్రెసివ్ స్ట్రెస్. సో అవి నెగిటివ్ అవుతాయి. ఓకేనా. సో టాంజెన్షియల్ స్ట్రెస్ అంటే చూద్దామండి. సో నేను ఏం చేస్తున్నానంటే ఒక బార్ తీసుకుంటున్నాను. ఇనీషియల్గా ఒక బార్ ఇలా ఉంటుంది, దానికి కటింగ్ సెక్షన్ ఆబ్జెక్ట్లో కటింగ్ సెక్షన్ తీసుకున్నప్పుడు మనకి పర్పెండిక్యులర్గా నార్మల్గా యాక్ట్ అయ్యే స్ట్రెస్ని మనం ఏమనుకున్నాము, నార్మల్ స్ట్రెస్ అందామని అనుకున్నాము. అలా కాకుండా స్ట్రెస్ అనేది మనకి ప్యారలల్ టు ద ప్లేన్ మనం కన్సిడర్ చేసే ప్లేన్ ఏదంటే ఇది కదా, ఈ విధంగా కన్సిడర్ చేసే ప్లేన్కి పర్పెండిక్యులర్ ఆర్ నార్మల్గా యాక్ట్ అయ్యే స్ట్రెస్ని మనం లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాము. అది పర్పెండిక్యులర్గా యాక్ట్ అయ్యే స్ట్రెస్ని మరి నార్మల్ స్ట్రెస్ అంటాము. అలా కాకుండా మనం కన్సిడర్ చేసే ప్లేన్కి టాంజెన్షియల్ ఇస్ నథింగ్ బట్ ప్యారలల్ అనమాట. సో ఈ విధంగా ప్యారలల్గా యాక్ట్ అయ్యే స్ట్రెస్ని మనం ఏమంటామంటే టాంజెన్షియల్ స్ట్రెస్ ఆర్ ద షియర్ స్ట్రెస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. స్ట్రెస్ విచ్ యాక్ట్స్ టాంజెన్షియల్లీ ఆర్ ప్యారలల్ టు ద ప్లేన్ కన్సిడర్స్ ఇస్ నథింగ్ బట్ ద టాంజెన్షియల్ స్ట్రెస్. సో ఈ విధంగా యాక్ట్ అయ్యే స్ట్రెస్ని అంటే కన్సిడర్ చేసిన ప్లేన్కి పర్పెండిక్యులర్గా యాక్ట్ అయ్యే స్ట్రెస్ని నార్మల్ స్ట్రెస్ అంటాము. కన్సిడర్ చేసుకున్న ప్లేన్కి ప్యారలల్గా యాక్ట్ చేసే స్ట్రెస్ని మనం ఏమంటామంటే టాంజెన్షియల్ స్ట్రెస్ ఆర్ ద షియర్ స్ట్రెస్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఒక యూనియాక్సియల్ లోడింగ్ కండిషన్లో ఒక బాడీని కన్సిడర్ చేసుకున్నప్పుడు షియర్ స్ట్రెస్ అండ్ ప్లేన్స్ అనేవి ఆబ్లిక్ కండిషన్స్లో ఉన్నప్పుడు షియర్ స్ట్రెస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ నార్మల్ స్ట్రెస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. యూనియాక్సియల్ లోడింగ్ కండిషన్ అంటే ఏంటంటే ఒకే యాక్సిస్ డైరెక్షన్లో లోడింగ్ ఉంటుంది, దాన్ని యూనియాక్సియల్ లోడింగ్ కండిషన్ అంటాము. మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో యూనియాక్సియల్ లోడింగ్ కండిషన్లో మనకి నార్మల్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్సెస్ అనేవి ఎలా ఉన్నాయి ఇన్ ఎన్ ఆబ్లిక్ ప్లేన్.
ఒక ఆబ్లిక్ ప్లేన్ కన్సిడర్ చేసుకున్నప్పుడు నార్మల్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్ ఏ విధంగా ఉన్నాయో అండర్ యూనియాక్సియల్ లోడింగ్ ఈజ్ నథింగ్ బట్ ద సింపుల్ స్ట్రెస్ అండ్ సింపుల్ స్ట్రెస్సెస్ అని చెప్పేసి అంటాం అనమాట. సో దాన్ని మనం ఇప్పుడు స్టడీ చేస్తున్నాము. ఓకే, సో యూనియాక్సియల్ లోడింగ్ కండిషన్లో నార్మల్ స్ట్రెస్సెస్ని, షియర్ స్ట్రెస్సెస్ని మనము ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో నేను ఏం చేస్తున్నానంటే ఒక బార్ తీసుకున్నాను. దానికి యూనియాక్సియల్ లోడింగ్ అంటే ఎలాంగ్ ది యాక్సిస్ వన్ డైరెక్షన్లోనే మనకి లోడింగ్ ఉంది, పి అని లోడింగ్ ఉంది. నేను ఏం చేస్తున్నాను అంటే ఒక పర్టికులర్ సెక్షన్ దగ్గర సే ఎక్స్ ఈ డిస్టెన్స్లో ఇక్కడ నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్లో ఒక పర్టికులర్ సెక్షన్ దగ్గర నేను అనాలిసిస్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఆబ్లిక్ ప్లేన్ ఎక్స్ అనే ఆబ్లిక్ ప్లేన్ కట్ చేసినప్పుడు ఆబ్లిక్ ప్లేన్ అనేది థీటా అనే యాంగిల్ చేస్తుంది. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు దిస్ లాంగిట్యూడినల్ యాక్సిస్. నథింగ్ బట్ ఇది ఏ డైరెక్షన్లో ఉంది, ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి. అండ్ పి అనే ఫోర్సు ఇక్కడ యాక్ట్ అవుతుంది. అంటే మన లైన్ ఆఫ్ యాక్షన్ అనే కాన్సెప్ట్ మనం ఆల్రెడీ చదివాము, ఇంజనీరింగ్ మెకానిక్స్లో చదివాం కదా. అంటే ఒక కాన్సెప్ట్ చదివాం మనము, లైన్ ఆఫ్ ట్రాన్స్పల్సిబిలిటీ అని చెప్పి కాన్సెప్ట్ చదివాం. అంటే ఏంటంటే పి అనే ఫోర్సు ఇక్కడ యాక్ట్ చేసిన ఒకే ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ యాక్ట్ చేసిన ఒకే ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ యాక్ట్ చేసిన ఒకటే ఎఫెక్ట్ ఉంటుందని. అంటే ఈ పి అనే ఫోర్స్ని మనం ఒకే లైన్లో అంటే ఎలాంగ్ సేమ్ మన యాక్సిస్, అంటే ఈ పి అనే ఫోర్స్ ఉంది కదా, ఈ యాక్సిస్లో ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నా కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది, దాన్నే లైన్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఉంటుంది అని చెప్పి మనం ఒక కాన్సెప్ట్ చదివాము. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ పి అనే ఫోర్స్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. పి అనే ఫోర్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉంటుంది ఇక్కడ కూడా అదే యాంగిల్ ఉంటుంది, థీటా అనే యాంగిల్. సో ఈ పి అనే ఫోర్స్ని నేను ఏం చేస్తున్నానంటే కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తున్నా, పీ కాస్ థీటా అండ్ పీ సైన్ థీటా. అంటే ఇది సపోజ్ ఇది తీసుకున్నారనుకోండి, సపోజ్ ఎక్స్ యాక్సిస్ అనుకుంటే థీటా అనే యాంగిల్ చేస్తుంది పీ అనేది. సో దీనికి ఎక్స్ కాంపోనెంట్ ఏమవుతుంది, అలాంగ్ ది ఎక్స్ పీ కాస్ థీటా అవుతుంది, అలాంగ్ ది వై పీ సైన్ థీటా అవుతుంది. సో ఆ విధంగా నేను చేస్తున్నాను అనుకోండి. సో ఇది పీ కాస్ థీటా, పీ సైన్ థీటా. పీ కాస్ థీటా ఎలా ఉంది, ప్యారలల్ టు ద ప్లేన్ కన్సిడర్డ్. ఈ పీ సైన్ థీటా ఏముంది, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ కన్సిడర్ ఉంది. ఇంకో విషయం మీరు ఇక్కడ గమనించాలి, ఇది తీసుకున్నాం అనుకోండి, ఈ బార్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా ఏముంటుంది, ఇక్కడ కట్ చేస్తే ఏ ఉంటుంది, అదే క్రాస్ సెక్షనల్ ఏరియాని కానీ సేమ్ ఇక్కడ ఏ ఉంటుందా, ఇక్కడ ఏ ఉండదు, ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ ఏ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే దాన్ని నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కింద మనం కన్సిడర్ చేస్తే ఇది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏ ఉంటుంది క్రాస్ సెక్షనల్ ఏరియా, ఇక్కడ దీనికన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అది ఏ డాష్ అనుకుంటున్నాను నేను. సో ఇది థీటా కదా, సో సైన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ డివైడెడ్ బై ఏ డాష్ అవుతుంది. సో ఏ డాష్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏ బై సైన్ థీటా అవుతుంది అనమాట. సో మన నార్మల్ స్ట్రెస్ అంటే ఎలా కన్సిడర్ చేస్తాం, నార్మల్ స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ కన్సిడర్డ్ అనుకుంటాం కదా. సో ఇది ప్లేన్ కన్సిడర్డ్. సో దానికి నార్మల్గా ఉండే ఫోర్స్ ఏమవుతుంది, నార్మల్గా ఉండే ఫోర్స్ పీ సైన్ థీటా. సో పీ సైన్ థీటా డివైడెడ్ బై ఇక్కడ ఉండే ఏరియా అది ఏంటి, ఏ డాష్. సో పీ సైన్ థీటా డివైడెడ్ బై ఏ డాష్ ఏమవుతుంది, ఏ డాష్ ఈక్వల్ టు ఏ బై సైన్ థీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు పీ బై ఏ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ షియర్ స్ట్రెస్ అది టాంజెన్షియల్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెస్ ప్యారలల్ టు ద ప్లేన్ కన్సిడర్డ్. సో స్ట్రెస్కి ప్యారలల్ టు ద ప్లేన్ కన్సిడర్డ్ ఏమవుతుంది, షియర్ స్ట్రెస్ టౌ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా టౌ. దీన్నే టౌతో రిప్రజెంట్ చేస్తారు, లేకపోతే సిగ్మా టౌతో రిప్రజెంట్ చేస్తారు. సో ఇక్కడ మనకు ఉండే ఫోర్స్ ఏమవుతుంది, పీ కాస్ థీటా డివైడెడ్ బై దీని యొక్క ఏరియా ఏ డాష్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు పీ బై ఏ సైన్ థీటా కాస్ థీటా అవుతుంది. నేను ఏం చేస్తానంటే పైన కింద 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఇది ఏమవుతుంది, పీ బై 2a అవుతుంది అండ్ 2 సైన్ థీటా కాస్ థీటా. 2 సైన్ థీటా కాస్ థీటా ఈజ్ నథింగ్ బట్ సైన్ 2 థీటా అనమాట. సో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో దిస్ ఈజ్ సింప్లీ ఒక యూనియాక్సియల్ లోడింగ్ కండిషన్లో, ఒక బార్లో యూనియాక్సియల్ లోడింగ్ కండిషన్ వచ్చినప్పుడు నార్మల్ స్ట్రెస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము, షియర్ స్ట్రెస్ ఆర్ ద టాంజెన్షియల్ స్ట్రెస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. థీటా ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం, మనకి థీటా సబ్స్టిట్యూట్ చేసి పిఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి నార్మల్ స్ట్రెస్ షియర్ స్ట్రెస్ వచ్చేస్తాయి. సపోజ్ ఇది చూసుకున్నాం అనుకోండి, సపోజ్ ఈ థీటా అనేది 90 degrees అనుకోండి, అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ కండిషన్ అనుకుందాం. ఇలా పర్పెండిక్యులర్ కట్ చేస్తే థీటా 90 degrees అవుతుంది కదా. అప్పుడు నేను థీటా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. థీటా ఈక్వల్ టు 90 degrees అని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి నార్మల్ స్ట్రెస్ ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ 90 వాల్యూ అంతా 1 కదా. సో సైన్ స్క్వేర్ 90 వాల్యూ కూడా 1 అవుతుంది. సో నార్మల్ స్ట్రెస్ సిగ్మా ఈక్వల్ టు పీ బై అవుతుంది. టాంజెన్షియల్ స్ట్రెస్ ఏమవుతుంది, ఇక్కడ సైన్ 2 థీటా. సైన్ 2 × 90 అంటే ఎంత, సైన్ 180. సైన్ 180 వాల్యూ ఎంత అండి, 0 కదా. సో మనకి ఈ టోటల్ వాల్యూ 0 అవుతుంది. అంటే ఈ కటింగ్ సెక్షన్ అనేది పర్పెండిక్యులర్ టు క్రాస్ సెక్షన్, ఈ కటింగ్ సెక్షన్ అనేది పర్పెండిక్యులర్ టు లాంగిట్యూడినల్ యాక్సిస్ ఉన్నప్పుడు మనకి షియర్ స్ట్రెస్ అనేది 0 అవుతుంది. ఓన్లీ ఆబ్లిక్ కండిషన్లో మాత్రమే మనకి నార్మల్ స్ట్రెస్ షియర్ స్ట్రెస్ వస్తాయి. ఒకవేళ కటింగ్ సెక్షన్ అనేది ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా వర్టికల్గా అంటే
పర్పెండిక్యులర్ టు లాంగిట్యూడినల్ యాక్సిస్ ఉంటే కనుక, ఈ లాంగిట్యూడినల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటే కనుక మనకి షియర్ స్ట్రెస్ అనేది 0 అవుతుంది. ఓన్లీ ఆబ్లిక్ సెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే నార్మల్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్ వస్తుంది. సో ఈ కండిషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఈ విధంగా మీరు కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే, ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకోకలేదు ఈజీగా మీరే సాల్వ్ చేస్తారు. అలా గుర్తుపెట్టుకోలేమంటే ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద యూనియన్ యాక్సిల్ లోడింగ్ కండిషన్లో నార్మల్ స్ట్రెసెస్, షియర్ స్ట్రెసెస్ గురించి. దిస్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ స్ట్రెస్, సింపుల్ స్ట్రెయిన్. అంటే యూనియాక్సియల్ కండిషన్లో అంటే ఓన్లీ వన్ డైరెక్షనల్ లోడింగ్ ఉన్నప్పుడు వచ్చే స్ట్రెసెస్ ఏమవుతాయంటే సింపుల్ స్ట్రెసెస్ అవుతాయి. ఒకవేళ బయాక్సియల్ లోడింగ్ అంటే ఏంటంటే లోడ్స్ అనేవి 2 డైరెక్షన్స్, అంటే ఇది ఎక్స్ డైరెక్షన్ అనుకోండి, వై డైరెక్షన్లో కూడా వస్తాయి. అంటే ఈ డైరెక్షన్లో కూడా వస్తే అప్పుడు దాన్ని బయాక్సియల్ లోడింగ్ అంటారు. బయాక్సియల్ లోడింగ్లో వచ్చినప్పుడు వచ్చే స్ట్రెస్సెస్ని ఏమంటామంటే మనం ప్లేన్ స్ట్రెస్సెస్, అదే కాంప్లెక్స్ స్ట్రెస్సెస్ అని అంటాము. ఓకేనా? ఒకవేళ లోడింగ్ అనేది 3 డైరెక్షన్లో ఉందనుకోండి, XYZ డైరెక్షన్లో ఉంటే దాన్ని ట్రయాక్సియల్ స్ట్రెస్సెస్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ ద యూనియాక్సియల్ లోడింగ్ కండిషన్స్. ఇక్కడ వచ్చే స్ట్రెస్సెస్ అనేవి సింపుల్ స్ట్రెస్సెస్. మీకు అదే సింపుల్గా ఇక్కడ మీకు పాయింట్స్ రాసి చూపిస్తాను. ఓకే, సింగిల్ డైరెక్షన్లో లోడ్ ఉంటుంది, దాన్ని యూనియాక్సియల్ లోడింగ్ అంటాము. అక్కడ వచ్చే స్ట్రెస్సెస్ సింపుల్ స్ట్రెస్సెస్ ఉంటాయి. 2 డైరెక్షన్స్ లోడింగ్స్ ఉంటే బయాక్సియల్ లోడింగ్ అంటాము. అక్కడ వచ్చే స్ట్రెస్సెస్ ప్లెయిన్ ఆర్ ద కాంప్లెక్స్ స్ట్రెస్సెస్ అంటాము. 3 డైరెక్షన్స్లో లోడింగ్ ఉంటే ట్రయాక్సియల్ లోడింగ్ అంటాము. అక్కడికి వచ్చే స్ట్రెస్సెస్ కాంప్లెక్స్ స్ట్రెస్సెస్ అనమాట. సో దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ ద స్ట్రెస్సెస్. సో మనం ఇప్పటివరకు బేసిక్ స్ట్రెస్ అంటే ఏంటి, బేసిక్ స్ట్రెయిన్ అంటే ఏంటో తెలుసుకున్నాం ఇప్పటి వరకు. అండ్ స్ట్రెస్సెస్లో స్ట్రెస్ అనేది ఏ క్వాంటిటీ, టెన్సర్ క్వాంటిటీ. అండ్ స్ట్రెస్సెస్లో టైప్స్ ఏంటి, నార్మల్ స్ట్రెస్, ఇంకోటి టాంజెన్షియల్ స్ట్రెస్ అంటే తెలుసుకుందాము. సో యూనియాక్సియల్ లోడింగ్ కండిషన్లో ఆ స్ట్రెస్సెస్ని ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అండ్ స్ట్రెస్ యొక్క యూనిట్స్, స్ట్రెయిన్ యొక్క యూనిట్స్ బేసికల్గా తెలుసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రెయిన్ అంటే బేసిక్గా తెలుసుకుందాం, అందులో కొంచెం డెప్త్గా స్ట్రెయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సో అది తెలుసుకుంటే మనకి సింపుల్ స్ట్రెస్ అంటే సింపుల్ స్ట్రెయిన్ కాన్సెప్ట్ ఎండ్ అవుతుంది. అంటే యూనియాక్సియల్ కండిషన్లో వచ్చే స్ట్రెస్సెస్ని సింపుల్ స్ట్రెస్సెస్ అంటాం కదా, సింపుల్ స్ట్రెయిన్స్ అంటాం కదా, ఆ కాన్సెప్ట్ అనేది ఎండ్ అవుతుంది. ఓకే, స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏమనుకున్నామంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ డివైడెడ్ బై ఒరిజినల్ డైమెన్షన్ అని మనం బేసిక్గా చదివాము. సో ఏ విధంగా అయితే స్ట్రెస్లో టైప్స్ ఉన్నాయో స్ట్రెయిన్స్లో కూడా టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, షియర్ స్ట్రెయిన్, అండ్ ఇంకొకటి ఉంది అది లాటరల్ స్ట్రెయిన్ అండి. దాని గురించి కూడా మీకు చెప్తాను. సో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఏంటంటే మనకి లాంగిట్యూడినల్ స్ట్రెస్ వల్ల వచ్చే స్ట్రెయిన్ని మనం లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాం. అదే ఏదైనా ఒక బాడీని తీసుకుని ఈ విధంగా పుల్లింగ్ కానీ ఆర్ ఈ విధంగా కంప్రెషన్ కానీ చేసినప్పుడు వచ్చే స్ట్రెయిన్ మనం ఏమంటామంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాం అనమాట. ఓకేనా? సో ఈ విధంగా పుల్ చేసినప్పుడు మనకి లెంత్ పెరుగుతుంది కదా, అది ఎక్స్పాండ్ అవుతుంది, అప్పుడు వచ్చే స్ట్రెయిన్ మనం టెన్సిల్ స్ట్రెయిన్ అంటాం. ఆ విధంగా అలా కాకుండా మళ్ళీ కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, లెంత్ డిక్రీజ్ అవుతుంది, అప్పుడు వచ్చే స్ట్రెయిన్ మనం ఏమంటామంటే కంప్రెసివ్ స్ట్రెయిన్ అంటాము. సో ఓకేనా? సో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్లో 2 టైప్స్, టెన్సైల్, కంప్రెసివ్. టెన్సైల్ స్ట్రెయిన్ అనేది పాజిటివ్ ఉంటుంది, కంప్రెసివ్ స్ట్రెయిన్ అనేది నెగిటివ్ ఉంటుంది. సో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ లెంత్ డివైడెడ్ బై ఒరిజినల్ లెంత్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి షియర్ స్ట్రెయిన్ అండి. షియర్ స్ట్రెయిన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక తీసుకుంటే దాని యొక్క లెంత్ ఎల్ అండి, వర్టికల్ లెంత్ ఎల్ అండి. సో షియర్ స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెయిన్ కరస్పాండింగ్ టు షియర్ స్ట్రెస్. సో ఇదొక బ్లాక్ తీసుకున్నాము, దానికి ఫేస్ ఏబి అని ఫేస్ తీసుకున్నాము. షియర్ స్ట్రెస్ అంటే ఏంటి అనుకున్నాము, స్ట్రెస్ ప్యారలల్ టు ద ప్లేన్ కన్సిడర్. సో నేను ఈ ప్లేన్ కన్సిడర్ చేసుకుంటున్నాను, దాన్ని నేను ఈ విధంగా పైన ఈ విధంగా మనము ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఇది ఏ విధంగా ఉంది, అప్లై చేసే ఫోర్స్ అనేది ప్లేన్కి ప్యారలల్గా టాంజెన్షియల్గా ఉంది. ఇక్కడ వచ్చే స్ట్రెస్ ఏమవుతుంది, షియర్ స్ట్రెస్ అవుతుంది. సో కింద బ్లాక్ అనేది ఫిక్స్డ్గా ఉంది కదా, ఫిక్స్డ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే దీనికి రెసిస్టెన్స్గా ఆపోజిట్ డైరెక్షన్లో వి అనే షియర్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనమాట. సో అపాన్ ద స్ట్రెంత్, దీని స్ట్రెంత్ కన్నా ఎక్కువ షియర్ ఫోర్స్ వి అనేది ఈ విధంగా ప్యారలల్ టు ప్లేన్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ వర్టికల్ సైడ్ ఎల్ ఉంది కదా, ఇది టిల్ట్ అవుతుంది. అంటే ఈ పాయింట్స్ ఫిక్స్డ్గానే ఉంటాయి, కానీ ఈ వర్టికల్ పాయింట్ చూసారా ఈ విధంగా టిల్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ వర్టికల్ సైడ్స్ టిల్ట్ అయినప్పుడు వచ్చే స్ట్రెయిన్ మనం ఏమంటామంటే షియర్ స్ట్రెయిన్ అని చెప్పేసి అంటాము. సో ఇనీషియల్గా దీన్ని ఎంత ఎల్ ఉందండి, ఇక్కడ ఈ ఫోర్స్ వల్ల ఏమవుతున్నాయంటే ఈ సైడ్స్ అనేవి ఇంక్లైన్గా టిల్ట్ అయినాయి, అది 5 అనమాట. సో ఇక్కడ వచ్చి లెంత్ ఏమవుతుందంటే డెల్టా ఎల్ అవుతుంది. సో షియర్ స్ట్రెయిన్ మనము గామా కానీ 5తో కానీ రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ ఇది 5 అనేది యాంగిల్తో టిల్ట్ అయింది కదా, సో tan 5 తీసుకుంటే tan 5 ఈక్వల్ టు డెల్టా ఎల్ డివైడెడ్ బై దీని యొక్క లెంత్ ఎల్ అనుకుంటున్నాం కదా, సో డెల్టా ఎల్. ఇక్కడ 5 అనే యాంగిల్ అనేది చాలా చాలా చిన్నగా ఉంటుంది. సో tan 5 ఆల్మోస్ట్ ఈక్వల్ టు 5 అవుతుంది అనమాట. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ డివైడెడ్ బై ఎల్. సో దిస్ ఈజ్ అబౌట్ ద షియర్ స్ట్రెయిన్. సో షియర్ స్ట్రెయిన్ మనం గామా ఆర్ 5తో రిప్రజెంట్ చేస్తాము. అదే నార్మల్ స్ట్రెయిన్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ మనము
సిగ్మా అంతా మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి లాటరల్ స్ట్రెయిన్ అండి. నెక్స్ట్ వచ్చి లాటరల్ స్ట్రెయిన్ అండి. లాటరల్ స్ట్రెయిన్ ఎప్పుడు వస్తుందంటే 3D బాడీస్ వచ్చినప్పుడు వస్తుంది. సో మనం ఒక 3D బాడీ కన్సిడర్ చేసుకుని దానికి ఓన్లీ యూనియాక్సిల్ లోడింగ్ ఇస్తాం. యూనియాక్సిల్ లోడింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే 3D బాడీ కన్సిడర్ చేసినప్పుడు దాని యొక్క లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఏమవుతుందంటే దీని యొక్క విడ్త్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. ఓకేనా. ఒకవేళ మనం కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే లెంత్ రెడ్యూస్ అవుతుంది, విడ్త్ పెరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఏదైనా ఒక 3D బాడీ కన్సిడర్ చేసుకుని ఒక యూనియాక్సిల్ లోడింగ్ అప్లై చేసినప్పుడు మనకి వచ్చే స్ట్రెయిన్ ఏమంటామంటే లాటరల్ స్ట్రెయిన్ అంటారు అనమాట. అంటే లాటరల్ స్ట్రెయిన్ ఆల్సో కరస్పాండింగ్ టు యూనియాక్సిల్ లోడింగ్ అండ్ డ్యూ టు లాటరల్ స్ట్రెస్ అనమాట. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అనమాట. ఓకేనా. లాంగిట్యూడినల్ స్ట్రెస్ వల్ల వచ్చే స్ట్రెయినే లాటరల్ స్ట్రెయిన్ కూడా. బట్ ఏంటంటే ఇది అదర్ డైరెక్షన్లో వస్తుంది, లాంగిట్యూడినల్ డైరెక్షన్లో కాకుండా అదర్ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో వస్తుంది. దాన్ని లాటరల్ స్ట్రెయిన్ అని చెప్పేసి అంటాం. అంటే ఈ విధంగా లాంగిట్యూడినల్గా మనం స్ట్రెస్ అప్లై చేసినప్పుడు, ఫోర్స్ అప్లై చేసినప్పుడు పర్పెండిక్యులర్ డైరెక్షన్లో వచ్చే స్ట్రెస్ని లాటరల్ స్ట్రెయిన్, పర్పెండిక్యులర్ డైరెక్షన్లో వచ్చే స్ట్రెయిన్ని లాటరల్ స్ట్రెయిన్ అంటాం. అంటే ఇక్కడ ఈ పీ పైన ఫోర్స్ ఇక్కడ అప్లై చేసినప్పుడు ఇది ఏమైంది, లెంత్ ఇంక్రీజ్ అయింది, ఎల్ డాష్ లెంత్. బట్ ఏమైంది, విడ్త్ రెడ్యూస్ అయింది, అంటే డయామీటర్ అనేది రెడ్యూస్ అయింది అనమాట. ఇప్పుడు వచ్చే స్ట్రెయిన్ లాటరల్ స్ట్రెయిన్. సో లాటరల్ స్ట్రెయిన్ దీన్ని మనం ఏం చేస్తామంటే ఎప్సిలాన్ డీతో రిప్రజెంట్ చేస్తాం. లాటరల్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లాటరల్ డైమెన్షన్ డివైడెడ్ బై ఒరిజినల్ డైమెన్షన్. సో లాటరల్ డైమెన్షన్ ఏంటంటే ఇందులో డయామీటర్ లాటరల్ డైమెన్షన్ అవుతుంది, లెంత్ అనేది లాంగిట్యూడినల్ డైమెన్షన్. ఇవి ఏమవుతుంది, డయామీటర్ డి అనేది లాటరల్ డైమెన్షన్. సో లాటరల్ డైమెన్షన్స్ చేంజ్ ఇన్ లాటరల్ డైమెన్షన్ ఏమవుతుంది, ఇనీషియల్ డైమెన్షన్ డివైడెడ్ బై ఫైనల్ చేంజ్ ఇన్ లాటరల్ డైమెన్షన్ ఏమవుతుంది, ఇనీషియల్ లాటరల్ డైమెన్షన్ మైనస్ ఫైనల్ లాటరల్ డైమెన్షన్. సో డి మైనస్ డి డాష్ డివైడెడ్ బై ఒరిజినల్ లాటరల్ డైమెన్షన్, అది ఏమవుతుంది, డి అవుతుంది. సో విచ్ ఇస్ ఈక్వల్ టు డెల్ డివైడెడ్ బై డి అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద లాటరల్ డైమెన్షన్. ఇది సర్క్యులర్ బార్. అలా కాకుండా మనకి 3D బాడీస్ ఉంటాయి కదా, అంటే లైక్ ఈ విధంగా, అంటే దీనికి లెంత్, విడ్త్, డెప్త్ ఈ విధంగా వచ్చినప్పుడు మనకి చేంజ్ ఇన్ లాటరల్ డైమెన్షన్స్ 2 టైప్స్లో వస్తుంది. ఒకటి విడ్త్ వైజ్గా, ఒకటి డెప్త్ వైజ్గా వస్తుంది. ఇది డయామీటర్ కాబట్టి మన లాటరల్ స్ట్రెయిన్ అనేది ఒకటే అవుతుంది. అలా కాకుండా ఒక స్క్వేర్ తీసుకుని దాని నుంచి ఒక బార్ ఈ విధంగా ఈ క్రాస్ సెక్షన్లో వచ్చినప్పుడు మనకి ఇది లెంత్ అవుతుంది, ఇది డెప్త్ అవుతుంది, ఇది విడ్త్ అవుతుంది. ఇప్పుడు మనకి చేంజ్ ఇన్ లాటరల్ డైమెన్షన్ విడ్త్ వైజ్ వస్తుంది, డెప్త్ వైజ్ కూడా వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద లాటరల్ స్ట్రెయిన్ అనమాట. సో టోటల్ దిస్ కాన్సెప్ట్ అబౌట్ సింపుల్ స్ట్రెస్సెస్ అండ్ సింపుల్ స్ట్రెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో సింపుల్ స్ట్రెస్ అంటే మనం ఏం చేసుకున్నాం, సింపుల్ స్ట్రెస్ ఆర్ నథింగ్ బట్ ద నార్మల్ స్ట్రెస్ అండ్ ద షియర్ స్ట్రెస్ ఆర్ కాల్డ్ యాజ్ ద సింపుల్ స్ట్రెస్సెస్ ఇన్ కేస్ ఆఫ్ ది యూనియాక్సియల్ లోడింగ్ కండిషన్లో వచ్చే నార్మల్ అండ్ షియర్ స్ట్రెస్సెస్ని మనం ఏమంటామంటే సింపుల్ స్ట్రెస్సెస్ అని అంటాము. ఈ నార్మల్ స్ట్రెస్లో ఒక కైండ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. ఈ లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ టెన్సైల్ ఆర్ కంప్రెసివ్. ఓకేనా. అంటే ప్లేన్కి మనం కన్సిడర్ చేసుకున్న ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఆర్ నార్మల్గా వచ్చే స్ట్రెస్ నార్మల్ స్ట్రెస్ అవుతుంది. అలా కాకుండా ప్లేన్కి ప్యారలల్గా వచ్చే స్ట్రెస్ ట్రాన్స్ఫర్ ద షియర్ స్ట్రెస్ అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ అ సింపుల్ స్ట్రెస్ కాన్సెప్ట్. సింపుల్ స్ట్రెయిన్ అంటే ఏంటి, సింపుల్ స్ట్రెయిన్ అంటే షియర్ స్ట్రెయిన్, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, షియర్ స్ట్రెయిన్ అండ్ లాటరల్ స్ట్రెయిన్. సో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అండ్ లాటరల్ స్ట్రెయిన్ డ్యూ టు లాంగిట్యూడినల్ స్ట్రెస్ వల్ల వస్తాయి. ఈ షియర్ స్ట్రెస్ అనేది షియర్ స్ట్రెయిన్ అనేది షియర్ స్ట్రెస్ వల్ల వస్తాయి. ఓకేనా. లాంగిట్యూడినల్ స్ట్రెస్ వల్ల వచ్చే లాంగిట్యూడినల్ డైరెక్షన్లో వచ్చే స్ట్రెయిన్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, లాంగిట్యూడినల్ స్ట్రెస్ వల్ల లాటరల్ డైమెన్షన్లో వచ్చే స్ట్రెయిన్ ఏమవుతుందంటే లాటరల్ స్ట్రెయిన్ అవుతుంది. సో longitudinal strain and lateral strain are due to longitudinal stress and shear strain is due to the shear stress. So this is simply about the shear stress and simple stresses and the simple strain concept. Okay, clear?